మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాదిస్తున్నట్టుగా అభివృద్ధిలో తెలంగాణ కేరళ కంటే అన్ని రంగాల్లో ముందంజలో ఉందా? అసలు తెలంగాణ కేరళకి మనం పోలిక లేదు. ఫస్ట్ పాయింట్, రెండు స్టేట్స్ని ఎప్పుడూ పోల్చలేము. ఎందుకంటే ఆ స్టేట్కి ఉండే జాగ్రఫీ, ఆ స్టేట్కి ఉండే ఎకనామిక్ కండిషన్స్, ఆ స్టేట్కి ఉండే హిస్టారికల్ కాంటెక్స్టు, చాలా అంశాలు ఉంటాయి కదా. సో ఒక రెండు రాష్ట్రాలను పోల్చలేము. అందులో అక్కడ కేరళలో 10 ఏళ్ల పాటు వామపక్ష ప్రభుత్వం ఉంది. అక్కడ ఒకే ప్రభుత్వం లాస్ట్ 10 ఇయర్స్లో ఉంది. ఇక్కడ ఒకే ప్రభుత్వం లాస్ట్ 10 ఇయర్స్ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 ఇయర్స్ కూడా కంప్లీట్ కాలేదు. 2.5 ఇయర్స్ అయింది. 2.5 ఏళ్ళ కాంగ్రెస్ పాలన 10 ఏళ్ళ లెఫ్ట్ పాలనకి ఎలా కంపేర్ చేస్తారు? అందువల్ల ఈ రెండు పోలికలే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రానికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి అయింది కరెక్టే, మరి హైదరాబాద్ అంతా వికారాబాద్ అభివృద్ధి అయిందా? పక్కనే వికారాబాద్ మీకు ఉత్తరప్రదేశ్, బీహార్ లెవెల్లో ఉంటుంది. అందువల్ల తెలంగాణలోనే అసమానతలు ఎన్ని ఉన్నాయి చెప్పండి. సో కానీ కేరళకు ఉండే ప్రత్యేకతలు కేరళకు ఉన్నాయి. కేరళ ఈజ్ అన్ ఇంటర్నేషనల్లీ ఎక్నాలెడ్జ్డ్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్. నేను అమర్త్య సేన్ లాంటి అర్థశాస్త్రవేత్తలు, జీన్ రేజ్ లాంటి అర్థశాస్త్రవేత్తలు, మీకు యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్డిపి, ఇంటర్నేషనల్గా కూడా డెవలప్మెంట్ లిటరేచర్లో కేరళకు ఒక ప్రత్యేకత ఉంది. ఈవెన్ చైనా కూడా సాధించలేని అభివృద్ధిని కేరళ సామాజిక మానవాభివృద్ధి రంగాలలో సాధించగలిగింది. ఎలా సాధించగలిగిందంటే, కేరళ మీరు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తీసుకోండి, అది అమెరికాతో డెవలప్డ్ కంట్రీస్తో పోల్చగలిగినట్టుగా ఉంటుంది. జపాన్, సౌత్ కొరియాల కన్నా బెటర్గా ఉంటుంది. మరి ఆ స్థాయిలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉంది. శిశు మరణాల రేటు, మాతృ మరణాల రేటు, స్త్రీల అక్షరాస్యత, ఫిమేల్ మేల్ రేషియో, చైల్డ్ సెక్స్ రేషియో, ఇలాంటి అనేక హ్యూమన్ డెవలప్మెంట్ ఇండికేటర్లో, సోషల్ డెవలప్మెంట్ ఇండికేటర్లో ఇంటర్నేషనల్లీ చాలా అప్రిసియేషన్ ఉన్న రాష్ట్రం అది. సో అదే సమయంలో కేరళలో ఎకనామిక్ గ్రోత్ ఛాలెంజింగ్గా ఉన్నమాట నిజం. దానికి అనేక దశాబ్దాల పాటు కేంద్ర ప్రభుత్వ వివక్షపూరిత విధానాలు ఉన్నాయి. సో కేరళ ఈజ్ ఆల్వేస్ ఎ విక్టిమ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ నెగ్లెక్ట్. తెలంగాణలా కాదు. ఎందుకంటే తెలంగాణకు అడ్వాంటేజ్ ఏంటంటే 2004 నుంచి 14 వరకు కూడా తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది కదా. మీకు అందువల్ల మీకు చాలా ఏళ్ళు తెలంగాణ ఏమీ హోస్టైల్ సెంట్రల్ గవర్నమెంట్ ఎదుర్కోలేదు కదా. కానీ కేరళకు చాలా ఏళ్ళు హోస్టైల్ సెంట్రల్ గవర్నమెంట్ ఎదుర్కొంది. అంటే వ్యతిరేక కేంద్రం, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉన్నప్పుడు, అలాగే మీకు ఈవెన్ ఇప్పుడు బీజేపీ ఉన్నప్పుడు కూడా అది హోస్టైల్ ఎన్విరాన్మెంట్ ఎన్నుకున్నది. సో అందువల్ల మీకు కేరళకున్న హిస్టారిక్ ఆస్పెక్ట్, దాని మోడల్ ఆఫ్ డెవలప్మెంటు, ఎడ్యుకేషన్, హెల్త్, హ్యూమన్ డెవలప్మెంటు, సోషల్ డెవలప్మెంట్లో, లిటరసీలో, అబ్సల్యూట్ పావర్టీ ఎరాడికేషన్లో కేరళ అద్భుతమైన విజయాలు సాధించింది. అందువల్ల పోటీ పడడం, అందులో రెండు ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీల నాయకత్వంలో ప్రభుత్వాలు ఘర్షణ పడితే ఏమొస్తుంది? ఒక రాష్ట్రం మరో రాష్ట్రం నుంచి మంచి నేర్చుకోవాలి. ఒక రాష్ట్రంలో ఒక ప్రత్యేకత ఉంటే ఇంకో రాష్ట్రం దాన్ని నేర్చుకోవాలి తప్ప రాజకీయాల కొరకు ఒక రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం తేయకూడదు కదా.